సౌత్ ఆఫ్రికా ఇంటర్నల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమెరికా ఎందుకు ఇలాంటివి ఆలోచిస్తుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇదంతా మా ఇంటర్నల్ అఫైర్స్ అని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది అనమాట. కానీ ప్రపంచం మాత్రం డొనాల్డ్ ట్రంప్ చర్యలు గమనిస్తూనే ఉంది. అసలు అంత పెద్ద తప్పు చేయకుండానే పర్సనల్ నాన్ గ్రేటర్గా ఎలా డిక్లేర్ చేస్తారని చెప్పి కూడా ఒక క్వశ్చన్ వేస్తుందన్నమాట. ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఈవెన్ గ్రీన్ కార్డ్, అమెరికాలో గ్రీన్ కార్డ్ పౌరసత్వం ఎవరికైతే గ్రీన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా కొంతవరకు వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేసి ఆలోచన దిశగా చేస్తున్నారనమాట. ముఖ్యంగా తనకు నచ్చని దేశాల నుంచి వచ్చిన పౌరులపైన ఇబ్బందులు పెట్టడం, తనకు నచ్చని అంబాసిడర్స్ని, తనకు నచ్చని డిప్లొమాట్స్ని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ ట్రంప్ ఇక ముందు ఎక్కువ చేస్తారనే ప్రశ్న కూడా లేవనెత్తున్నారనమాట. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇతర దేశాల యొక్క సార్వభౌమ అధికారాలు ఏదైతే వాళ్ళ యొక్క పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయో వాటిలో కూడా తలదూర్చాలని ట్రై చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలోని ఇంటర్నల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆస్తులు, ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి ముఖ్యంగా తెల్ల జాతీయుల వైట్ రేసిస్టుల చేతిలో ఉన్న ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ని కొంచెం తగ్గించేందుకు సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్ చాలా వ్యతిరేకంగా ఉన్నారనమాట. దీని మీద కూడా సౌత్ ఆఫ్రికా ఏం చేయాలని ఆలోచిస్తోంది.